ఈ వీడియో చూస్తున్నారంటే డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఈ వీడియోలో నేను మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకున్న ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా గురించి కొంచెం చెప్తాను. నా పేరు బషీర్. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్. ఈ ఆపర్చునిటీ నాకు దొరికే ముందు నేను జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉండేవాడిని. జస్ట్ నాది అప్పుడే బీటెక్ కంప్లీట్ అయింది. సో జాబ్ కోసం సెర్చింగ్ లో ఉన్నాను. ఒక రోజు ర్యాండమ్ గా స్క్రోలింగ్ చేస్తుంటే అందులో నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి వీడియో వచ్చింది. తను రోజుకి 30,000 నుంచి 40,000 వరకు ఎర్న్ చేస్తుంది. ఆ రోజు అది చూసి నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే మా ఇద్దరిది సేమ్ ఏజ్, కానీ తను అప్పటికే డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసింది. నేను రోజు చూస్తూనే ఉన్నాను, ఆమె మాత్రం కంటిన్యూగా డైలీ ఎర్న్ చేస్తూనే ఉంది. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఇలా నేను డైలీ చూస్తూ ఉంటే నా లైఫ్ ఏం చేంజ్ అవ్వదు. నా లైఫ్ చేంజ్ అవ్వాలంటే నేను కూడా స్టార్ట్ చేయాలి. మహా అయితే ఏమవుతుంది, పోతే నా మనీ పోతుంది, లేదంటే నా లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇదే థాట్ తో స్టార్ట్ చేశాను. థ్యాంక్ఫుల్లీ నా లైఫ్ అయితే చేంజ్ అయిపోయింది. నౌ లెట్స్ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద వీడియో. మీ మైండ్ లో ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయో నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఇవే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అండ్ నాకు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మెసేజ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ సేమ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా నేను ఆన్సర్ ఇచ్చి మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోలో ప్రతి క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చేస్తాను. ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. వన్స్ మిస్ అయిపోయారంటే మాత్రం మీరు చాలా ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవుతారు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక మీకున్న ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. ఇది నా గ్యారంటీ. లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. సో అందరికి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది ఏంటంటే, అసలు వాట్ ఈస్ బిజ్గురుకుల్? నేను ఇప్పుడు వర్క్ చేస్తున్న ప్లాట్ఫామ్ పేరు బిజ్గురుకుల్. ఇది ఒక గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇది పీపుల్ కి హై డిమాండ్ స్కిల్స్ నేర్పించి ఆ స్కిల్స్ ని యూజ్ చేసి మనం డబ్బులు ఎలా సంపాదించాలని డిజైన్ చేసిన ప్లాట్ఫామ్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ లీగల్? అసలు మెయిన్ చాలా మంది అడిగేది ఏంటంటే, అసలు ఇది నిజంగానే లీగలా, ఇందులో వర్క్ చేయడానికి ఇది సేఫేనా అని చెప్పి చాలా మంది అయితే నన్ను అడిగారు. ఎస్, ఇది 100% సేఫ్ అండ్ లీగల్. స్క్రీన్ మీద ఎంసీఏ గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా చూపిస్తాను, మీరు వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. కాబట్టి కంపెనీ సేఫా లీగలా అని చెప్పి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, జాబ్ హోల్డర్స్ కూడా ఈ వర్క్ చేసుకోవచ్చా? ఎస్, మీరు స్టూడెంట్ అయినా, వేరే ప్రొఫెషన్ లో ఏదైనా ఉన్నా, హౌస్ వైఫ్ అయినా కానీ, ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కానీ మీరు ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్లెక్సిబుల్, అందరికీ అప్లికేబుల్. మీ ఏజ్ 16 నుంచి అబవ్ ఉంటే చాలు. ఇంతకంటే క్వాలిఫికేషన్ ఇంకేమీ అక్కర్లేదు. సో ఎవరైనా కూడా ఎక్కడి నుంచి అయినా కూడా ఈ వర్క్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, మేము ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చా, లేదంటే మేము ఎక్కడికన్నా వెళ్ళి వర్క్ చేయాలా? నో, మీరు కంప్లీట్ గా ఇంట్లో నుంచే చేయొచ్చు. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. బయటకు వెళ్లాల్సిన పని లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. మీరు ఇంట్లో నుంచి ఈ వర్క్ అంతా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, నేను పార్ట్ టైమ్ గా ఈ వర్క్ చేసుకోవచ్చా? ఎస్, మీరు పార్ట్ టైమ్ గా ఈ వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ నేను కూడా ఫస్ట్ లో స్టార్ట్ చేసేటప్పుడు దీన్ని యాజ్ ఏ పార్ట్ టైమ్ గానే స్టార్ట్ చేశాను. ఒకవేళ మీరు జాబ్ చేస్తూ ఉంటే డైరెక్ట్ గా మీ జాబ్ వదిలేసి ఇది చేయమని నేను అసలు రికమెండ్ చేయను. ఎందుకంటే వన్స్ దీన్ని స్టార్ట్ చేసి ఓకే, దీని నుంచి వచ్చిన ఎర్నింగ్స్ అనేవి మీ లైఫ్ స్టైల్ కి సెట్ అవుతుంది. సో ఈ డబ్బులు అయితే నాకు సరిపోతాయి అండ్ దీని నుంచి నేను నా లైఫ్ ని, కెరీర్ ని బిల్డ్ చేసుకోవచ్చు అని ఎప్పుడైతే మీరు ఫిక్స్ అవుతారో, అంటే ఇది మీకు సరిపోతుందని అనుకుంటారో, సో అప్పుడు మీ జాబ్ ని పక్కన పెట్టి అప్పుడు మీరు దీన్ని ఫుల్ టైమ్ గా చేసి మీ లైఫ్ని అయితే దీని నుంచి చేంజ్ చేసుకోండి. అండ్ ఒకేసారి మీ జాబ్ని అయితే వదలాల్సిన అవసరం లేదు. మీరు మీ జాబ్ చేసుకుంటూనే దీన్ని పార్ట్ టైమ్గా కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఇది స్టూడెంట్స్కి, హౌస్ వైఫ్స్ కూడా వర్క్ అవుతుంది. ఇలా హౌస్ వైఫ్ అయితే మీరు మీ వర్క్స్ అన్ని చేసుకుంటూ కూడా ఇది పార్ట్ టైంలో చేసుకోవచ్చు. అండ్ మీరు స్టూడెంట్ అయినా కానీ మీరు కాలేజ్కి వెళ్ళొస్తూ దాంతోపాటు ఎప్పుడైతే మీరు ఇంటికి వచ్చారో అప్పుడు మీ ఫ్రీ టైంలో 1 or 2 hours వర్క్ చేసి కూడా మీరు ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వర్క్ అనేది ఎన్ని గంటలు చేయాలి? ఆల్రెడీ దీని గురించి నేను ముందే చెప్పాను. సో మన రోజంతా మనం దీనికోసం అయితే కూర్చోక్కర్లేదు. మనకున్న ఫ్రీ టైంలో 2 to 3 hours కానీ 4 to 5 hours కానీ సో మనకు ఫ్రీగా ఉన్న టైంలో మనం స్పెండ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క స్కిల్కి ఒక్కొక్క డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మనం డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నాం అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి అండ్ దానికి డ్యూరేషన్ సపరేట్ ఉంటుంది. ఒకవేళ వీడియో ఎడిటింగ్ తీసుకుంటే దానికి సపరేట్ టాపిక్స్ ఉంటాయి అండ్ దానికి సపరేట్ డ్యూరేషన్ ఉంటుంది. బట్ మనం ఇన్కమ్ జనరేట్ చేయడానికి మనకి అట్లీస్ట్ 30 నుంచి 40 days ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. ట్రైనింగ్స్ మాత్రం ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నేను ఇప్పటికి కూడా ట్రైనింగ్స్ లో అటెండ్ అవుతూ ఉంటాను. ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను. అండ్ ట్రైనింగ్స్ మాత్రం ఎప్పటికీ స్టాప్ అవ్వవు. సో కొత్త కొత్త విషయాలు అయితే మనం నేర్చుకుంటూనే ఉంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇక్కడ మనం అసలు ఏం నేర్చుకుంటాం? సో ఇక్కడ నేను స్క్రీన్ మీద మీకు కొన్ని స్కిల్స్ చూపిస్తాను చూడండి. ఈ స్కిల్స్ అన్ని కూడా మీరు ప్లాట్ఫామ్ లో నేర్చుకోవచ్చు. ఇవన్నీ హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్. మీరు ఇందులో అన్ని కూడా నేర్చుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన ఒక స్కిల్ ని చూస్ చేసుకొని ఓన్లీ అది కూడా నేర్చుకోవచ్చు. వన్స్ మీరు ఎన్రోల్ అయిన తర్వాత మీకు ఈ స్కిల్స్ అన్నిటికి కూడా యాక్సెస్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చాలా మంది అడిగేది ఏంటంటే, సో నాకు క్వాలిఫికేషన్ లేదు అండ్ నాకు దీని
దీని మీద జీరో నాలెడ్జ్, అసలు నాకు దీని గురించి ఏమీ తెలియదు అని చెప్పి చాలా మంది అయితే అడుగుతారు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి మీకు ముందు నుంచి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు అండ్ దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ కూడా అక్కర్లేదు. ఎందుకంటే నేను ఈ ప్లాట్ఫామ్ లో ఎన్రోల్ అయినప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్ గురించి అసలు ఏమీ తెలియదు. జీరో నాలెడ్జ్, జీరో ఎక్స్పీరియన్స్. నేను లిటరల్లీ జీరో నుంచి స్టార్ట్ చేశాను, ఎన్రోల్ అయ్యాను, స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా ఇక్కడే నేర్చుకున్నాను. సో ప్రతిదీ కూడా మనకి వెబ్సైట్ లోనే నేర్పిస్తారు. కాబట్టి మీకు ముందు నుంచి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. నేను కూడా మీలాగే జీరో నాలెడ్జ్ తోనే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఎంత డబ్బులు సంపాదించానో మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. స్క్రీన్ మీద ఇప్పుడు 2 స్క్రీన్ షాట్స్ చూపిస్తాను. ఒకరేమో ఇంటర్ చదువుతున్నారు, ఆల్రెడీ 1 lakh కన్నా ఎక్కువ డబ్బులు సంపాదించారు. ఇంకొక స్క్రీన్ షాట్ ఉంది కదా, ఇది ఒక హౌస్ వైఫ్ ది. ఆమె కూడా ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా 2 lakh రూపీస్ ఎర్న్ చేశారు. కాబట్టి ఇది లిటరల్లీ ఎవరైనా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, హౌ కెన్ ఐ మేక్ మనీ ఫ్రమ్ ఇట్? నేను ఏమన్నా డౌన్ లైన్ క్రియేట్ చేయాలా, అంటే నేను ఒక టీమ్ ని బిల్డ్ చేసుకోవాలా అని చెప్పి చాలా మంది అయితే అడిగారు. సో లేదండి, ఇక్కడ మీరు ఎలాంటి డౌన్ లైన్ ని క్రియేట్ చేయక్కర్లేదు, టీమ్ ని క్రియేట్ చేయక్కర్లేదు. అంటే వీడియో చూస్తున్నా మీకు డౌన్ లైన్ అంటే తెలియదంటే, సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డౌన్ లైన్ అంటే ఏంటంటే, మనం జాయిన్ అయ్యి సో ఇంకో నలుగురిని జాయిన్ చేయించాలి, ఆ నలుగురు ఇంకో నలుగురిని జాయిన్ చేయాలని చెప్పేసి ఒక పిరమిడ్ స్కీమ్ లాగా ఉంటుంది కదా, సో దీన్ని డౌన్ లైన్ అని అంటారు. ఈ ప్లాట్ఫామ్ లో అలా చేయాల్సిన అవసరం లేదు. మరి ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసి మనం డబ్బులు ఎలా సంపాదిస్తామంటే, దీనికి మొత్తం 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్, సెకండ్ వన్ వచ్చేసరికి ఎఫిలియేట్ మార్కెటింగ్, థర్డ్ వన్ వచ్చేసరికి ఓన్ బిజినెస్. నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే, మీరు ఒక సర్వీస్ ని ఒక కస్టమర్ కి ప్రొవైడ్ చేసి కస్టమర్ దగ్గర నుంచి మీరు మనీ అయితే తీసుకుంటారు. సో దీన్నే మనం ఫ్రీలాన్సింగ్ అంటారు. మీకు అర్థమయ్యేలాగా సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సపోజ్ మీరు ఒక వీడియో ఎడిటర్ అనుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మందికి వీడియో ఎడిటింగ్ రాకపోవచ్చు. అది ప్రాబ్లం కాదు, వెబ్సైట్ లో మనకు అది కూడా నేర్పిస్తారు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అంతే. యూట్యూబర్స్ కు గానీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ వీడియో ఎడిట్ చేస్తారు. ఆ వీడియో ఎడిట్ చేసి మీరు వాళ్ళకి డెలివరీ చేసిన తర్వాత వాళ్ళైతే మీకు మనీ పే చేస్తారు. సో దీన్నే ఫ్రీలాన్సింగ్ సర్వీస్ అని చెప్పంటారు. ఇట్లా మనం ఫ్రీలాన్సింగ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. నాట్ ఓన్లీ వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఇలాంటివి చాలా ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ అయితే ఉంటాయి. సెకండ్ వన్ ఎఫిలియేట్ మార్కెటింగ్. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఒక బ్రాండ్ యొక్క ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ని ప్రమోట్ చేయడం. మీ రికమెండేషన్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేస్తే మీకు దాని నుంచి కమిషన్ వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మీకు ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోస్ వచ్చే ఉంటాయి. మింత్రా కానివ్వండి, ఫ్లిప్కార్ట్ నుంచి, మీషో నుంచి వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ చూపించి సో లింక్ ఇన్ బయో లేదంటే లింక్ కోసం కామెంట్ చేయండి అని చెప్పంటారు. సో ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి వాళ్ళకి కొంచెం కమిషన్ అయితే వెళ్తుంది. సో ఈ ప్రాసెస్ ని ఎఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పి అంటారు. సేమ్ ఆ ప్లాట్ఫామ్ లాగానే మీరు ఇందులో కూడా ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. మీరు ప్రమోట్ చేసిన దానికి కంపెనీ మీకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ కమిషన్ అయితే ఇస్తుంది. యాజ్ కంపేర్డ్ టు ఆ ప్లాట్ఫామ్స్ తో పోల్చుకుంటే సో వాటిలో 5%, 10% మాత్రమే ఇస్తారు. బట్ ఇక్కడ బిస్గురుకులు మాత్రం మీకు 70% కమిషన్ అయితే ఇస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి బిల్డింగ్ యువర్ ఓన్ బిజినెస్. సో ఓన్ బిజినెస్ అంటే మీరు డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చు, మీ ఓన్ గా ప్రింట్ ఆన్ డిమాండ్ చేయొచ్చు, లేదంటే ట్రేడింగ్ నేర్చుకోవచ్చు. సో సేల్స్ గురించి, సో ఇవన్నీ కూడా మీకు ఓన్ బిజినెస్ కిందకు వస్తాయి. సో ఇందులో స్కిల్స్ నేర్చుకొని మీరు ఇవన్నీ కూడా చేయొచ్చు. కాబట్టి మనీ ఎర్న్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ లో మనకు మెయిన్ గా ఈ 3 వేస్ అయితే ఉంటాయి. ఆబ్వియస్లీ ఇవన్నీ మీకు కొత్తగా అనిపించవచ్చు, చాలా కన్ఫ్యూజింగ్ గా కూడా అనిపించవచ్చు. చాలా డిఫికల్ట్ ఏమో, నేను చేయలేనేమో అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ సో ట్రస్ట్ మీ, మీరు ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత మీరు కాన్సన్ట్రేషన్ గా వర్క్ చేస్తే మీకు ఏది కూడా టఫ్ అనిపించదు, ప్రతిదీ ఈజీగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు చేయాలనుకుంటే 3 చేయొచ్చు, లేదు మీకు కంఫర్టబుల్ గా ఉన్న ఏదో ఒక వేని చూస్ చేసుకుని దాని నుంచి కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎన్రోల్ అయ్యాక ప్రతి ఒక్క విషయం కూడా మీకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ట్రైనింగ్ ఇస్తారు. ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వెన్ కెన్ ఐ మేక్ మనీ? సో డబ్బులు నేను ఎప్పుడు సంపాదిస్తాను? ఈ క్వశ్చన్ అయితే నన్ను రెగ్యులర్ గా చాలా మంది అయితే అడుగుతారు. ఇది కంప్లీట్ గా ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత ఫాస్ట్ గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో, మీరు ఎంత ఫాస్ట్ గా స్కిల్స్ నేర్చుకుంటారో, ఎంత ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారో దాన్ని బట్టి మీ ఎర్నింగ్ కూడా డిసైడ్ అవుతుంది. మీరు ఎంత ఫాస్ట్ గా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే అంత ఫాస్ట్ గా మీరు మనీ అయితే సంపాదిస్తారు. అండ్ ఇది ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. ఇన్ని రోజులు వర్క్ చేస్తే మనకి ఇంత డబ్బులు వస్తుందని ఫిక్స్డ్ టైమింగ్ ఏమీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీథింగ్ స్కిల్ బేస్డ్. ముందు మీరు నేర్చుకోవాలి, ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి, ఆ తర్వాత రిజల్ట్స్ వస్తాయి. పర్సనలీ నా గురించి చెప్పాలంటే, నాకు ఫస్ట్ ఎర్నింగ్ రావడానికి ఆల్మోస్ట్ 1.5 month పట్టింది. 1.5 month తర్వాత నా ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇది ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. నా స్టూడెంట్స్ కొంతమంది 10 రోజులకి సంపాదించిన వాళ్ళు ఉన్నారు, 20 రోజులకు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 1 week లో చేసిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఇంకొకళ్ళు అయితే 1 day లో కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఒక్కొక్కరికి ఒక్కోలాగా డిఫైన్ అవుతుంది అనమాట. సో మనం ఇంత టైంలో చేస్తామని చెప్పి ఏ గ్యారంటీ కూడా ఉండదు. బట్ ఏదైతే స్కిల్స్ మనం నేర్చుకుంటామో అది ప్రాపర్ గా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డబ్బులు అయితే సంపాదించుకోగలం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, మనకు అసలు ట్రైనింగ్ ఎవరు ఇస్తారు, మనల్ని ఎవరు గైడ్ చేస్తారని చెప్పి అడుగుతారు. సో దీనికి మెయిన్లీ ఏంటంటే, మనకి చాలా స్కిల్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి ప్లాట్ఫామ్ లో. అండ్ ఒక్కొక్క స్కిల్ కి ఒక డిఫరెంట్ ట్రైనర్ అయితే ఉంటారన్నమాట. సో ఆ ట్రైనర్స్ కూడా ఏంటంటే వాటిలో టాప్ నాచ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేస్తారు.
అండ్ వాళ్ళ దగ్గర నుంచి అయితే మనం ఈ స్కిల్స్ అన్ని కూడా నేర్చుకుంటాం. అలాగే దాంతో పాటు మనకు ఒక పర్సనల్ ట్రైనర్ ని కూడా వాళ్ళు అసైన్ చేస్తారు. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా మనతో టచ్ లోనే ఉంటారు. స్టెప్ బై స్టెప్ మనల్ని గైడ్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనం చేసిన వర్క్ కి డబ్బులు మన అకౌంట్ లో ఎప్పుడు పడతాయి? అంటే క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి. మనం చేసిన వర్క్ కి డబ్బుల కోసం మనం నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి పేమెంట్స్ అనేవి ఎవ్రీ వీక్ ఉంటాయి. ఈ వీక్ లో ఏదైతే మనం వర్క్ చేసామో ఆ వీక్ డబ్బులు అనేవి మనకు 1 వీక్ లో పడిపోతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ మచ్ డు ఐ నీడ్ టు పే టు స్టార్ట్? సో ఇందులో స్టార్ట్ చేసుకోవాలంటే ఎంత డబ్బులు మనం పే చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఇన్ని డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు, ప్రొఫెషనల్ ట్రైనర్ సపోర్ట్ ఉంటుంది, నా పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వరు. సో ఎవ్రీ వన్స్ టైమ్ ఈజ్ వాల్యుబుల్. నా టైం వాల్యుబుల్, ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైం వాల్యుబుల్, అండ్ దాంతో పాటు మీ టైం కూడా చాలా వాల్యుబుల్. సో ఇది విన్నాక చాలా మంది ఫ్రీగా నేర్పించొచ్చు కదా అని చెప్పి డౌట్ కూడా రావచ్చు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకవేళ ఫ్రీగా వర్క్ చేయమంటే మనం చేస్తామా? సో లేదు కదా. సో ఫ్రీగా వర్క్ చేయడం అనేది ఎవరికి పాసిబుల్ కాదు. సో ఏది కూడా మనకి ఈ ప్రపంచంలో ఫ్రీగా దొరకదు. సో మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే సో ఖచ్చితంగా మనం పే చేసుకోవాలి. సో అట్టానే మనం స్కూల్స్ లో పే చేసుకున్నాం, కాలేజెస్ లో ట్రైనింగ్స్ తీసుకునే దగ్గర, కోచింగ్ సెంటర్స్ లో ఎలా అయితే పే చేసి నేర్చుకుంటామో ఇక్కడ కూడా అలానే పే చేసి నేర్చుకుంటాం. బట్ స్కూల్స్ లో, కాలేజ్ లో ఏవైతే మనం పే చేసామో సో ఇక్కడ అంత అమౌంట్ అయితే స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో స్కూల్స్ లో, కాలేజ్ లో మనం లాక్స్ లో స్పెండ్ చేసి ఉంటాం. బట్ ఇక్కడ వచ్చేసరికి చాలా తక్కువ అమౌంట్ లో మనం లాక్స్ లో అయితే చేసుకునే ఆపర్చునిటీ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇది కంప్లీట్లీ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం అయితే డిజైన్ చేసింది. సో లైఫ్ లో వాళ్ళు గ్రో అవ్వాలని చెప్పేసి. సో అది దృష్టిలో పెట్టుకుని వాళ్ళైతే అఫోర్డబుల్ గా ఉండేటట్టు 3 బండిల్స్ అయితే డిజైన్ చేశారు. ద ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫైనాన్స్ మాస్టరీ. దీని ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి 27,000 ఉంటుంది. ఇదే మనం మార్కెట్ లో పర్చేస్ చేయాలంటే 2 lakh రూపీస్ వరకు అవుతుంది. ఇందులో ఉన్న స్కిల్స్ మనం నేర్చుకోవాలంటే. అండ్ దీంతో పాటు అడిషనల్ గా నా మెంటర్షిప్ వచ్చేసరికి 10,000 రూపీస్. టోటల్లీ 37,000 రూపీస్ అయితే ఫైనాన్స్ మాస్టరీ కాస్ట్ అయితే పడుతుంది. అండ్ నాకు తెలుసు 37,000 అనేది చిన్న అమౌంట్ కాదు మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో అందుకనే ఏం చేస్తానంటే నేను ఒక డిస్కౌంట్ కూపన్ అయితే మీకు ఇస్తాను. సో ఈ 37,000 లో నేను చెప్పిన ఒక కోడ్ మీరు యూజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు 18,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ మీకు ఈ ఫైనాన్స్ మాస్టరీ అనేది ఓన్లీ 19,000 కే వస్తుంది. అండ్ మీరు ఈ ఫైనాన్స్ మాస్టరీ స్కిల్ యూజ్ చేసుకొని మంత్లీ 1 lakh నుంచి 2 lakhs వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ. అండ్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 19,000 ఉంటుంది. దాంతో పాటు నా మెంటర్షిప్ వచ్చేసరికి 10,000, టోటల్ 29,000. దీని మీద కూడా మీకు ఒక డిస్కౌంట్ కూపన్ ఇస్తాను. అది యూజ్ చేస్తే మీకు ఓన్లీ 14,000 కే వస్తుంది. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 29,000 పడేది. నా కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు ఓన్లీ 14,000 కే వస్తుంది. అండ్ ఇది యూజ్ చేసి మీరు ఈజీగా 50,000 నుంచి 80,000 వరకు సంపాదించుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ట్రాఫిక్ మాస్టరీ. దీని ప్రైస్ మీకు వెబ్సైట్ లో వచ్చేసరికి 12,000 వరకు ఉంటుంది. అండ్ నా మెంటర్షిప్ 10,000, టోటల్ వచ్చేసరికి 22,000 ఉంటుంది. అండ్ ఈ బండిల్ కూడా నా దగ్గర కూపన్ కూడా అయితే అవైలబుల్ గా ఉంది. అది యూజ్ చేస్తే ఇది మీకు ఓన్లీ 8,000 కే వచ్చేస్తుంది. కానీ ఒక విషయం అయితే చెప్తాను, కూపన్స్ అయితే చాలా లిమిటెడ్ గా ఉంటాయి. వన్స్ కూపన్స్ అయిపోతే మాత్రం మళ్ళీ మీకు ఒరిజినల్ ప్రైస్ అయితే అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి మీకు డిస్కౌంట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని యూజ్ చేసి వెంటనే ఎన్రోల్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రైజెస్ అనేవి చాలా ఎఫోర్డబుల్. వన్స్ కూపన్స్ అయిపోతే మాత్రం ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ తో మీరు ఫ్యూచర్ లో లాక్స్ లో ఎర్న్ చేసే స్కిల్ సెట్స్ అయితే నేర్చుకుంటారు. నేను కూడా ఇన్వెస్ట్ చేసి ప్లాట్ఫామ్ లో స్టార్ట్ చేశాను. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటికి నేను 4 lakh రూపీస్ అయితే ఎర్న్ చేశాను. కాబట్టి ఇందులో ఎలాంటి రిస్క్ లేదు. ఇది వన్ ఆఫ్ ద లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. మీరు ప్లాట్ఫామ్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకుని స్కిల్స్ నేర్చుకుంటే నా లైఫ్ ఎలా చేంజ్ అయిందో మీ లైఫ్ కూడా అలాగే చేంజ్ అవుతుంది. దిస్ ఈస్ ఆల్ ద కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఈ వీడియో తర్వాత మీకున్న అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. అలాగే ఈ డిస్కౌంటెడ్ ప్రైజెస్ లో మీ జర్నీని మీరు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని యూజ్ చేసి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. లేదంటే పర్సనల్ గా వాట్సాప్ లో నాకు మెసేజ్ చేయండి. అక్కడ కూడా మీ జర్నీని స్టార్ట్ చేసుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను. సీట్స్ అయితే చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. సో ఎవరైతే ఎన్రోల్ అయ్యి మీ జర్నీ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అస్సలు డిలే చేయకండి. వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. బై ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.